నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన సజ్జల భార్గవరెడ్డికి ఉచ్చు బిగించబోతుందంటే అవునని సమాధానం గట్టిగా వినిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో పోస్టులు వెనక పెద్ద అస్తమే ఉందని చెప్పి వస్తున్న సమాచారం. నిజంగా సిట్టు విచారణలు అయితే ఎన్నో క్వశ్చన్లు అడుగుతున్నా సరే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా మౌనం పాటిస్తున్నాడు. అంటే తప్పు చేసిన వాళ్ళు మౌనంగా ఉండటమేనా? అయితే దీని వెనక ఇంకా పెద్ద అస్తం ఎవరిది? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి పోస్టులు పెట్టిన వెనక పెద్ద అస్తమే ఉంది అంటున్నారు. ఏంటి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు కన్ను సన్నాల్లోనే జరిగిందంటారా? ఏమంటారు అసలు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే పార్టీ ఆఫీసుల్ని జైల్లోనే ప్రారంభించబోతున్నారు అని. ఎందుకంటే ఆ పార్టీ ఆఫీసు జైల్లో అంటే ఇంకా అర్థం చేసుకోవాలి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళబోతున్నారు అని. ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళు పార్టీ కబుర్లు చెప్పుకోవాలి. ఏ గొడ్డలు ఎలా ఉపయోగించాలి, ఏ కోడికత్తిని ఎలా విసరాలి, ఏ గులకరాయిని ఎలా వేయాలి, ఇవి అనమాట. ఇది వాళ్ళ పరిస్థితి. నిజంగా సజ్జల భార్గవరెడ్డి అనగానే ఎవరు గుర్తొస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు. మరి ఈయన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాని ఏ విధంగా రన్ చేశాడు, ఇప్పటికి కూడా ఆయనే చేస్తుంది, అందరికీ తెలుసు. మరి ఈయన అసలు ఈ రోజున ఎందుకు మరి విచారణకు పిలిపించారు పోలీస్ స్టేషన్ కంటే, ఇదిగో గతంలో వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి అతను ఫేస్బుక్లు చూడనివ్వండి, ఏదైనా సరే గతంలో కూడా అతను అరెస్ట్ చేయటం, అతను రిమాండ్ చేయటం, మళ్ళీ విడుదల చేయటం జరిగింది. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు అతను. మరి అతను ఇచ్చిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో, వాంగ్మూల ఆధారాలు, ఇదిగో ఈ వ్యక్తి ఈ విధంగా చేశాడు, ఇలాంటి భాషని ఎవరు ఉపయోగించమన్నారు అనటానికి కానీ కేర్ ఆఫ్ అడ్రస్గా సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడు. అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి షర్మిల, వైఎస్ షర్మిల, మరి పిసిసి అధ్యక్షురాలు, మరి తర్వాత వాళ్ళ తల్లిగారైన వైఎస్ విజయలక్ష్మి, మరి ఆవిడ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ఆ కన్న తల్లి కొడుకే కదా, మరి ఆ సొంత చెల్లెలకి తోడబుట్టిన అన్నే కదా. మరి వాళ్ళనే వదిలిపెట్టకపోతే రాష్ట్ర మహిళలు ఒక లెక్క. వీళ్ళకి ఎవరినైనా సరే ఎన్ని విధాలుగానైనా దూషించటంలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రోజున ప్రజాస్వామ్యంలో జగన్ నాటకం అనేది ఆ రోజున వాళ్ళు ఎప్పుడైతే 2019 వాళ్ళ పార్టీని మరి అధికారంలో తెచ్చుకున్నప్పటి నుంచి ఈ రోజున కోల్పోయాక కూడా ఏ విధంగా వాళ్ళ ఉనికిని చాటుకుంటున్నారంటే ఇదిగో ఇలా కేసుల రూపంలో, బూతుల రూపంలో, ప్రతి స్కామ్లో మేము ఉన్నామనేది నిరూపించుకుంటున్నారు. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి అవి. ఒక గంజాయి అన్నా, ఒక మద్యం అన్నా, మరి ఏది చూసినా కూడా మనకి ఎవరు గుర్తొస్తారు? దాంట్లో ఒక హత్య జరిగినా, ఇప్పుడు పెద్దాస్తగిరి హత్య జరిగింది, ఎవరున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను వాళ్లే చంపుకున్నారు. ఎందుకు చంపుకున్నారు? నిత్యానంద రెడ్డి ఎవరు? మరి జగన్మోహన్ రెడ్డికి రిలేషన్ కాదా? మరి ఆయనే చంపాడు, ఈ రోజున పరారయ్యాడు. మరి ఈ రోజున ఈ సజ్జల భార్గవరెడ్డి విషయానికి వస్తే వీళ్ళంతా కూడా చీడ పురుగులు లాంటి వాళ్ళు సమాజంలో. కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు ఉపయోగించింది ఆయన మీద? ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు, నువ్వు మానవత్వానికే మచ్చ, ఇట్లాంటి నీచాతి నీచమైన భాష మాట్లాడటానికి, రాయటానికి నువ్వు అసలు మనిషి పుట్టకే పుట్టావా అని అడిగింది. అయినా కూడా నేను మనిషి పుట్టలేదు అని చెప్పి ప్రతిసారి నిరూపించుకుంటున్నారు మేము మనుషులమే కాదని. నిజంగా ఎవరైనా సరే నీకు భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, మరి ఆడ పిల్లలు ఉన్నవాళ్ళ, మహిళలు, స్త్రీలు ఉన్న ఇంట్లో మరి ఇలాంటి నికృష్టమైన భాష ఉపయోగిస్తుంటే ఆ తల్లి అన్నం ఎట్లా పెడుతుంది? ఆ భార్య ఇంట్లోకి ఎందుకు రానిస్తుంది? అంతే కదా, వాళ్ళకు ఉండాలి ఫస్ట్. ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఇలాంటి నీచమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తుల్ని ఆ ఇంటి ఆడవాళ్ళు ఎలా వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు అనేది రానివ్వకూడదు కదా. వాళ్ళకి అదే పెద్ద శిక్ష. నువ్వు నీచాతి నీచమైన పనులు చేశావు, మహిళల పట్ల ఇంత అసభ్యంగా మాట్లాడావు, మరి ఒక మహిళగా నేను ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాలి? నువ్వు మాట్లాడిన భాషను అని అడగాలి. అయినా కూడా ఇప్పుడు ఈ రోజున అతన్ని విచారిస్తుంటే అతను ఏం మాట్లాడుతున్నాడు? దేనికి? 2 రోజుల విచారణలో ఒక్క మాట పెకిలింది లేదు అతను. అవును, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది ఎవరు ఆదేశాలతో జరుగుతున్నాయి? ఒక డీజీపీ రేంజ్కి వెళ్ళవలసిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు కదా, ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో గతంలో వీళ్ళంతా కూడా ఏ విధంగా తప్పించుకోవాలి అంటే, మౌనం అర్ధాంగీకారం అంటే ఒప్పుకుంటున్నావా నువ్వు? అలా కూడా ఆలోచించుకోవాలా? మౌనంగా ఉంటే నేను ఒప్పుకున్నట్లేనా? మరి అంతే కదా, సకల శాఖల్ని వీళ్ళ తండ్రి గతంలో మొత్తం పోషించాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఆ తండ్రి పాత్ర ఏంటి ఈ కొడుకు విషయంలో? అవును, ఈ రోజున 1 కాదు 2 కాదు ఇలాంటి క్వశ్చన్స్ బాణాల్లో వచ్చి గుచ్చుకుంటుంటే మరి నోరు మెదపకుండా ఉన్నావంటే నిన్నేం చేయాలి? మళ్ళీ 2వ కేసు నమోదైంది, రేపు మళ్ళీ అక్కడ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరవ్వాలి. ఎన్ని రోజులు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరుగుతావు? స్వయంగా ఎవరైతే పోసాని కృష్ణమురళి, మరి అతను నీచాతి నీచమైన భాష ఉపయోగించి ఏ విధంగా తను వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తానని నిరూపించుకున్నాడో
మరి ఆయనే స్వయంగా చెప్పిన మాటలు ఏంటంటే సాక్షి ఛానల్ నుండి స్క్రిప్ట్ వస్తుంది. మరి ఆ రోజున ఆయన కూడా ఇవే క్వశ్చన్లు వేశారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోలీస్ స్టేషన్లు ఆయన మీద కేసులు నమోదైనవి కూడా మనం చూసాం. ఆ రోజున ఆయన చెప్పింది ఏంటి, నేను స్వతహాగా కొన్ని తిట్టాను, ఉచ్చం నీచం మర్చాను, నేను మనిషినే అన్నది మర్చిపోయాను, కడుపుకు అన్నం తినేది కూడా మర్చిపోయానని చెప్పేసి ఒప్పుకున్నాడు. మరి ఆ భాషను ఉపయోగించి కొంత స్క్రిప్ట్ సాక్షి నుంచి వస్తుంది, కొంత నేను తయారు చేసుకున్నాను. మొత్తానికి ఎట్టయితేనే బూతులు తిట్టారు. తిట్టిన బూతులు ఎవరు వైరల్ చేయాలి అంటే సజ్జల భార్గవరెడ్డికి పంపిస్తాను ఈ రికార్డ్ అంతా. మరి ఆయన విపరీతంగా సోషల్ మీడియాలో మరి దాన్ని వైరల్ చేస్తాడు అని స్వయంగా ఆ నోటితో ఆ వ్యక్తి చెప్పాడు, ఎవరో పోసాని కృష్ణమురళి. మరి దాన్ని అడగాలి. ఈ రోజున పోలీసులు ఈ 2 రోజులు ఏమడిగారో తెలియదు కానీ ఎవరు చేశారు, ఎలా చేశారు, నువ్వే మాట్లాడావా, ఎవరన్నా చెప్పిచ్చారా, ఎవరి ప్రోద్బలంతో నువ్వు చేసావు, ఇలాంటివన్నీ అడిగారు. మరి పోసాని కృష్ణమురళి గతంలో నువ్వు ఇలాంటి భాష ఉపయోగించడానికి ఎవరో కారణం అంటే దాన్ని ఏ విధంగా మరి నువ్వు వాడుతున్నావు అన్నప్పుడు నేను మాట్లాడింది భార్గవరెడ్డికి పంపిస్తానని చెప్పాడు కదా, మరి నువ్వు దానికి ఏమంటావు అని అడిగి ఏం సమాధానం చెప్తాడు? అతని దగ్గర అన్నీ కూడా ప్రూఫ్స్తో చూపిస్తున్నారు కానీ ఎక్కడా కూడా నోరు మెదపని పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తుల వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నది. ఇప్పుడు ప్రజలు అడుగుతుంది కూడా ఇప్పుడు ఈ స్కామ్లే కాకుండా మద్యం స్కామ్ కావచ్చు, ఇట్లా చూసుకుంటే ఎన్నెన్నో హత్యల గురించి కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఈ పోస్టులు వీటికి అన్నిటి వెనక పెద్ద వస్తుందంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఇప్పుడు ప్రజలు అడుగుతున్న క్వశ్చన్. మరి అదే ఈ రోజున ప్రజాస్వామ్యం ఎటు పోతుంది, ప్రజాస్వామ్యంలో జగన్ నాటకం మొదలవుతుందా, మొదలయ్యిందా, ఆల్రెడీ అదే జరుగుతుందా, ఆ నాటకమే జరుగుతుందా? మరి నిజంగా ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చే నాటకం ఏంటి? ఇలాగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మరి ఈ విధంగా అబద్ధాలు చెప్పటం, బూతులు తిట్టించటం, ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించడం. మరి ఈరోజు దొంగ దొరికిన తర్వాత కూడా నేను దొంగను కాదని చెప్పుకునే పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి దీని వెనక ఉన్నాడనేది ప్రజలు నమ్ముతున్నారు. అందుకనే అడుగుతున్నారు ఏంటంటే ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డే కీలక పాత్రధారి దీని వెనక, మరి ఆయనే కదా ఇవన్నీ కూడా ఈ వ్యక్తులందరినీ నడిపిస్తుంది ఆ శక్తే కదా, మరి ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేది ఈ రోజున ప్రజల నుంచి వినిపిస్తుంది. నిజంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యతలే ఉన్నాయి. అంటే గతంలో వీళ్ళు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలి, మరి దానికి సంబంధించిన అన్నీ కూడా బయటకు లాగాలి కూపి. మరి అదేవిధంగా వీళ్ళు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశారు, అప్పుల ఊబిలో ముంచేశారు. మరి దాన్ని కూడా మనం మరి వీళ్ళ మీద బాధ్యత ఉంటుంది. మరి మహిళల పట్ల ఏ విధంగా మరి రక్షణ కల్పించాలి, అభివృద్ధి ఏ విధంగా చేయాలి, యువతకి భరోసా ఏ విధంగా ఇవ్వాలి, మరి ఇప్పుడు చిన్నపిల్లలకి నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా వాళ్ళకి ఎలాంటి మరి ముందస్తుగా వాళ్ళ బంగారు బాట వేయాలి, ఇన్నిటి మీద మరి ఎప్పటికీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది మరి ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలి. ఇదిగో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని నమ్మకం ఉంది కదా, ఉన్నప్పుడు మీరు గెలిపించుకున్నారు కదా, మరి ఈ రోజున 11కు పరిమితమైన వాళ్ళు ఇంకా ఎందుకు ఇలా పెట్టరేకపోతున్నారంటే ఇంకా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఎవరు ఈ రపారప బ్యాచ్, ఎవరు ఈ ప్లకార్డ్స్ పట్టుకున్నది ఎవరు? ప్రజలే ఉన్నారు కదా దాంట్లో కూడా. మరి ఎవరు ఈ రక్తంతో హోళీ ఆడుతుంది ఎవరు? మరి జగన్మోహన్ రెడ్డి వస్తే జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు డబ్బులకో మందుకో ఇంకో దానికో మరి ఆశపడి వెళ్తే మరి ఆ జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి అదే అంటే వాపుని బలుపు అంటున్నట్లుగా అనుకుంటున్నాడు. కాబట్టి ఆ జనం వెళ్లకుండా ఉండి వాళ్ళకి ఎవరు కూడా మీ వెనక లేరు అనేది జనమే నిరూపించాలి. అప్పుడు జగన్ పని అయిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మరి వాళ్ళంతటా వాళ్ళే ఇదిగో మేము ఈ తప్పులు చేశామని ఒప్పుకునే పరిస్థితికి ప్రజలే తీసుకురావాలి. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డికి ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు పెట్టిన ద్వారా శిక్ష పడుతుంది అంటారు, ఏమంటారు మేడం? ఇంకా అతని విచారణలో అతను అన్ని కూడా చెప్పింది లేదు, ఎక్కడా కూడా అబద్ధాలు కాదు నిజాలు కాదు ఏది ఒప్పుకోవట్లా. ఫస్ట్ అసలు నోరే తెరవట్లా. మళ్ళీ రేపొద్దున ఇంకో పోలీస్ స్టేషన్కి మరి అతని విచారణ పిలుస్తున్నారు. కాబట్టి అతను అంత ఈజీగా ఒప్పుకునే మనుషులు అయితే కాదు. మరి కన్న తండ్రి అయిన సజ్జల రామకృష్ణారెడ్డే మరి వీళ్ళందరినీ కూడా సకల శాఖల్ని ఆ రోజున పోషించి వీళ్ళందరికి కూడా మరి ఏ విధంగా తను వెనకుండి నడిపించాడు, మరి వీళ్ళందరి పాత్ర ఎంత ఉంది, మరి ఇంకా ఏ విషయాలు ఇప్పుడు అతన్ని ఎవరు మీ వెనుకున్నారనే విషయమే అతను చెప్పట్లా. అది చెప్పనప్పుడు ఇతనికి శిక్ష ఎలా వేస్తారు, ఎవరున్నారో తెలియాలి, ఇతను ఎందుకు చేశాడో తెలియాలి. అవన్నీ ఒప్పుకున్నప్పుడు ఇంకా విచారణ జరుగుతూనే ఉండిద్ది, ఇంకా ఈ సీరియల్ కొనసాగుతూనే ఉండిద్ది. కాబట్టి ఇది ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ప్రజల్లో మార్పు రావాలి. వచ్చినప్పుడు ప్రజలే వాళ్ళకి ఏదైతే ఈ పతనానికి పునాది వాళ్లే వేయాలి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.